అయితే నన్ను ఇవాళ డిశ్చార్జ్ చేస్తారా? నోను, నేను చెప్పింది ట్రీట్మెంట్కి నీ బాడీ సహకరిస్తుందని మాత్రమే. అంతే తప్ప బుల్లెట్ గాయం ఇంకా మానలేదు. అప్పుడే ఎలా పంపిస్తాం? పోనీ ఒక 2 గంటలు నేను బయటికి వెళ్ళి రావడానికి పర్మిషన్ ఇస్తారా? పర్మిషన్? ఇది ఆఫీస్ అనుకుంటున్నారా? బుల్లెట్ గాయాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ డ్రెస్సింగ్ మార్చకపోతే పాయిజన్ అవుతుంది. అలాంటి రిస్క్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను. ప్లీజ్ డాక్టర్, నేను డ్రెస్సింగ్ చేయించుకొని వెళ్తాను. నేను తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది డాక్టర్. ఆ అవసరం లేదు. అవసరం లేదంటావేంటి? ఇవాళ వాయిదా ఉన్నదన్న సంగతి మర్చిపోయావా? నేనేది మర్చిపోలేదు. నీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డాక్టర్. ఆ సంగతి అతనికి కూడా గట్టిగా చెప్పమ్మా. అతనికి రెస్ట్ అవసరం. సరే మరి నేను వెళ్ళొస్తానురా. కావ్య, రాజన్ జాగ్రత్తగా చూసుకో. వరుదిని, నువ్వు ఒక్కదానివే కోర్టుకెళ్తావా? ఇన్నాళ్ళు నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదరా. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు వరుదిని. ఎప్పుడైనా పరిస్థితుల్లో మార్పేమీ రాదు. వచ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం, మనసు పాడు చేసుకోవడం తప్ప నీ కొరిగేదేమీ ఉండదు. లేదక్కా, రాజా రావడమే మంచిది. కోర్టులో వాళ్ళు నిన్నొక్కదాన్ని చేసి ఇంకా ఎన్ని నిందలైనా వేస్తారు. అవన్నీ అబద్ధాలను రుజువు చేయడానికైనా నీకొకరు తోడుగా ఉండాలి. ఇద్దరం కలిసే వస్తాం. వద్దు కావ్య. దేనికైనా దిగజారిన మనుషులు ఎన్ని నిందలేసినా నాకు అనవసరం. నేనేంటో నాకు తెలుసు, రాజా ఏంటనేది నీకు తెలుసు. మనం తప్పు చేయనప్పుడు ఎదిరించేది ఇద్దరైనా ఒక్కటే. నేనొక్కదాన్నైనా ఒక్కటే. ప్లీజ్ వరుదిని, నువ్వు వాళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. విడాకుల కోసం ఆ మూర్ఖుడు ఇంకో మూర్ఖుడితో కలిసి నీ మీద లేనిపోని ప్రచారం చేస్తున్నాడు. అది అబద్ధం అని చెప్పడానికైనా నేను అక్కడికి రావాల్సిందే. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కదానివే భరించావు. ఇక నుంచి నీ వెనక నేనుంటాను. ఈ కోర్టుకే కాదు, ఎక్కడికైనా సరే నేను రాగలను. నన్ను రావద్దని మాత్రం చెప్పొద్దు వరుదిని, ప్లీజ్. ఇంకా ఎందుకురా నా గురించి ఆలోచిస్తావు? అక్కడికొస్తే నీకు ముళ్ళ కిరీటాలు పెడతారు, గుండెల్లో శూల లాంటి మాటలతో గుచ్చి హింసిస్తారు. నేనెలాగో బండబారిపోయాను. ఈ పరిస్థితుల్లో నిన్ను కూడా తీసుకెళ్లి నేను కొత్తగా సాధించేదేమీ లేదురా. అక్కడ అబద్ధం అందరికీ తెలిసినా నిజం మాత్రం నా ఒక్కదానికి తెలుసు. నిజాల్ని మాట్లాడడానికి నాకింకో గొంతు అవసరం లేదు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో. నువ్వు తొందరగా కోలుకుంటే నాకంతే చాలరా. నువ్వు ఒప్పుకునేదేంటి వరుదిని? నేను వస్తానంతే.